నమస్తే, టారట్ ఫర్ సోల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో, వారు ప్రస్తుతం మీ దృష్టి మరలించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ వలలో పడకండి. దే ఆర్ ట్రయింగ్ టు డిస్ట్రాక్ట్ యూ రైట్ నవ్. డోంట్ ఫాల్ ఫర్ ఇట్. మీరు ఇప్పుడు లైఫ్లో నిజంగానే రియల్ ప్రోగ్రెస్ చూస్తూ నిండొచ్చు అనమాట. మనకు అసలుకి తెలియకుండా తెలియని విధంగా మనల్ని కొంతమంది డిస్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఎందుకు అంటే వాళ్ళు మీ లైఫ్లో ఒక మొమెంటం స్టార్ట్ అయ్యింది, వాళ్ళు గమనించినారు. అంటే వీళ్ళు మంచిగా పురోగతి చెందుతున్నారు, లేదు వీళ్ళకేదో మంచి జరుగుతుంది అని వాళ్ళకి అనిపిస్తుంది. సో ఏదో ఒక ప్రాబ్లం స్టార్ట్ చేయడమో, ఒక డ్రామా క్రియేట్ చేయడమో, ఏదో విధంగా మిమ్మల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటారనమాట. ఒక్కొక్కసారి మన ఇంట్లో అన్ఎక్స్పెక్టెడ్గా రిపేర్స్ రావచ్చు, ఏవో కొన్ని మైనర్ కాన్ఫ్లిక్ట్స్ జరగచ్చు, కుటుంబ సభ్యుల మధ్యన కావచ్చు, ఫ్రెండ్స్ మధ్యన కావచ్చు, లేదు మన పార్ట్నర్స్ మధ్యన కావచ్చు, కెరియర్లో బాస్తో కావచ్చు, తోటి వర్కర్స్తో కావచ్చు, అన్ఎక్స్పెక్టెడ్గా ఇంటికి గెస్ట్లు వస్తుంటారనమాట. ఇవన్నీ ఏంటంటే కొన్ని డిస్ట్రాక్షన్స్ అనమాట, మీ ఎనర్జీ ఫీల్డ్ని డిస్టర్బ్ చేయడానికి. సో ఇది ఎందుకు జరుగుతుంది? మీరు ఏదో ఒక బ్రేక్ ఈవెన్లో ఉన్నారు, బ్రేక్ త్రూని మీరు చూడబోతున్నారనమాట. కొన్ని ఇనిషియేటివ్స్ జరుగుతున్నాయి, కెరియర్లో ప్రోగ్రెస్ చూడబోతున్నారు, రిలేషన్షిప్స్ కొన్ని బెటర్ అవుతున్నాయి, మీరు కోరుకున్న రిలేషన్షిప్స్ కొన్ని బెటర్ అవుతున్నాయి. ఒక విధంగా మీరు పురోగతి చెందుతున్నారు. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇవి నచ్చక కావచ్చు, వీటిని ఏదో విధంగా కొంతమంది పసిగట్టగలుగుతున్నారనమాట. మీరు ఎంతైతే కష్టపడుతున్నారో, లైక్ మీరు తెల్లవారితో నిద్ర లేసి మీరు ఒక క్రమంలో మీ పనులను మీరు చేసుకోవడం మొదలుపెట్టునింటారు, మీరు ఒక యాక్టివ్ లైఫ్ని మీరు మొదలుపెట్టునింటారనమాట. సో ఇవన్నీ ఏంటంటే మీ పనులని కరెక్ట్గా షెడ్యూల్ చేసుకోవడము, కన్సిస్టెంట్గా మీరు అనుకున్నటువన్నీ చేస్తూ వెళ్ళిపోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ ఇవి జరగకుండా ఏదో ఒక అడ్డంకులు, ఏవో ఒక డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి కదా. సో అవి ఏ విధంగా వస్తున్నాయి, వాటిని మనం ఏ విధంగా ఎదుర్కోవాలి, మనం ఎంత కేర్ఫుల్గా ఉండాలి, మనం దేనిపైన ఫోకస్ చేయాలి, దేన్ని వదిలేయాలి, ఇవన్నీ మనం ఈరోజు ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇదైతే 2 పాయిల్ కార్డ్ రీడింగ్. పాయిల్ నెంబర్ 1, పాయిల్ నెంబర్ 2. పాయిల్ నెంబర్ 1 వాళ్ళకి నేను రోజ్ క్వార్ట్స్, పాయిల్ నెంబర్ 2 వాళ్ళకి గ్రీన్ అవెంచరిన్ స్టోన్స్ పెట్టాను. లేదు అంటే కింద కార్డ్స్ ఉన్నాయి. సో ఇవి టీ కార్డ్స్ అండ్ ఇది వచ్చి మన టారో కార్డ్ అనమాట. సో వీటిపైన ఉన్న బొమ్మలు చూడండి, లేదు అంటే ఈ క్రిస్టల్స్ పైన ఫోకస్ చేయండి. లేదు బొమ్మలు వద్దు, క్రిస్టల్స్ వద్దు అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టైమ్ స్టాంప్స్తో పాటు ఆల్ఫాబెట్స్ అండ్ బర్త్ నెంబర్స్ ఇచ్చాను. మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తే మీరు ఆ ప్రకారంగా పైల్ని సెలెక్ట్ చేసుకొని మీరు వీడియోని చూడొచ్చు. ఇది టైమ్లెస్ రీడింగ్. టైమ్లెస్ రీడింగ్స్ అంటే వీటికి సమయంతో అస్సలు సంబంధం లేదు. మీరు ఎప్పుడు చూసినా కానీ ఆ నిమిషానికి మీకు అవసరమైన గైడెన్స్ కానీ మెసేజెస్ కానీ ఈ వీడియో వచ్చి తీసుకొని వస్తుందని అర్థం అనమాట. అలానే నా ప్రీవియస్ వీడియోస్ కూడా టైమ్లెస్ రీడింగ్స్. సో అవి మీకు ఇప్పుడు కనిపిస్తున్నా కానీ ఈ నిమిషానికి మీకు అవసరమైన గైడెన్స్ ఏదో వాటిలో దాగి ఉందని అర్థం అనమాట. మీరు హ్యాపీగా ఆ వీడియోని కూడా ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. ఇప్పుడైతే మనం అసలు ఆలస్యం చేయకుండా తెలుసుకుందామా. వారు ప్రస్తుతం మీ దృష్టి మరలించడానికి ప్రయత్నిస్తున్నారు కదా, ఆ వలలో మీరు పడకుండా ఉండడం ఎలా సాధ్యం, ఏం చేయాలి, మనల్ని ఏ విధంగా మనం కాపాడుకోవాలి అనేది ఈరోజు మన వీడియో. అస్సలు ఆలస్యం చేయకుండా మనం చూసేద్దాం రండి. హలో పాయిల్ 1, ఎవరైతే రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో ఫస్ట్ అయితే మనం టారో నుంచి ఒక 3 కార్డ్స్ అండ్ ఆరికల్ కార్డ్స్ నుంచి ఒక 3 కార్డ్స్ తీసుకున్నాము. ఆ తర్వాత మనం రీడింగ్ని మొదలు పెడదాము. సో పాయిల్ నెంబర్ 1 వాళ్ళకి వస్తున్న మెసేజెస్ ఏంటి టారో ద్వారా, ఫస్ట్ మనం ఇది చూద్దాం. పాయిల్ నెంబర్ 1 వాళ్ళకి ఎవరు డిస్ట్రాక్ట్ చేస్తున్నారు, ఏం స్వార్థానికి డిస్ట్రాక్ట్ చేస్తున్నారు, సో మనం ఎలా ఉండాలి, మీ ప్రజెంట్ వైబ్ వచ్చి ఈ పిక్చర్ చెప్తుంది. సో ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది, మీ ప్రజెంట్ వైబ్కి కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. నెక్స్ట్ వచ్చి మీ చుట్టూరు ఏం జరుగుతుంది, మీతో ఏం జరుగుతుంది అంటే క్వీన్ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. అండ్ ఫైనల్గా మీరు ఏ ఎనర్జీలోకి వెళ్ళబోతున్నారు అంటే ఇక్కడ హర్మిట్ కార్డ్ వచ్చింది. కార్డ్ నెంబర్ 14, 13, 9. సో అవి మీ డేట్ ఆఫ్ బర్త్స్ అయిన ఉండొచ్చు, లేదు అంటే మీ లక్కీ నెంబర్స్ అయిన ఉండొచ్చు. 1, 3, 5, 4, 9 మీ లక్కీ నెంబర్స్ అయిన ఉండొచ్చు. సో మనం గైడెన్స్ కార్డ్స్ కూడా ఒకేసారి తీసుకొని రీడింగ్లోకి వెళ్దాం. సో పాయిల్ నెంబర్ 1 వాళ్ళకి వస్తున్న
గైడెన్స్. సో ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి వస్తున్న గైడెన్స్, మీకు వస్తున్న ఫస్ట్ గైడెన్స్ వచ్చి ఇగ్నోరింగ్. మనకి కింగ్ ఆఫ్ పెంటికల్స్ కింద ఇగ్నోరింగ్ వచ్చింది, అంటే మీ ప్రెజెంట్ వైబ్ కింద ఇగ్నోరింగ్ వచ్చింది. ఇంకొన్ని కార్డ్స్ తీసుకొని ఒకేసారి రీడింగ్ చేద్దాం. క్రయింగ్ ఓవర్ యూ మనకి క్వీన్ ఆఫ్ సోర్డ్స్ కింద, అంటే ఇది మీ చుట్టూరు ఏం జరుగుతుంది, మీతో ఏం జరుగుతుంది కింద ఈ కార్డ్ వచ్చింది. అండ్ మనకు వస్తున్న ఫైనల్ కార్డ్ వచ్చి థ్రెటనింగ్. సో మీకు వస్తున్న ఫైనల్ కార్డ్ వచ్చి థ్రెటనింగ్ అనమాట. ఇక్కడ కార్డ్స్ ప్రకారంగా మనం చూస్తే ఇప్పుడు మీ వైబ్ ఎలా ఉంది అంటే కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చి మీ వైబ్, మీరు చాలా సేఫ్గా సెక్యూర్గా ఫీల్ చేస్తున్నారు, మీరు చాలా అబండెంట్ ఫేజ్ ఆఫ్ లైఫ్లో ఉన్నారు, పట్టిందల్లా బంగారం అన్నట్లు మీరు ఏదైనా అనుకున్న వెంటనే మీరు కొన్నిటిని చేసుకోగలుగుతున్నారనమాట. సో దాంట్లో ఎంతో కొంత పురోగతి అనేది మీరు చూస్తున్నారు, మీ బిజినెస్లో కావచ్చు, మీ కెరియర్లో కావచ్చు. మీకు ఇప్పుడు ఇంతకుముందు సక్సెస్ కనిపించేది కాదు, ఇప్పుడు మీకు అనిపిస్తుంది దట్ నేను ఏదో విధంగా సక్సెస్ అవ్వగలుగుతాను. ఇప్పుడు మీకు సక్సెస్ కనిపిస్తుంది, ఇక్కడ మీకు బెటర్మెంట్ కనిపిస్తుంది. ఇంకా మీరు ఇంతకుముందు తీసుకున్నన్ని రిస్కులు తీసుకొని అవసరం లేదు, అంత రిస్క్ నేను చేయని అవసరం లేదు. ఇప్పుడు నేను చేస్తున్న పనిని ఇలానే చేసుకుంటూ ముందరికి వెళ్ళిపోతే చాలు, నేను సఫలీకృతం అవుతాను అనేది మీకు అర్థమవుతుంది. ఇంతకుముందు యూనివర్స్తో మీరు బాధపడి నిండొచ్చు, అర్థించి నిండొచ్చు, ప్రాధేయపడి నిండొచ్చు, లేకపోతే ఒక్కొక్కసారి దబాయించి నిండొచ్చు, గొడవపడి నిండొచ్చు, ఏమైనా చేసి నిండొచ్చు. కానీ ఇప్పుడు మీరు యూనివర్స్కి ఏం చెప్తున్నారు అంటే ఇంతకుముందు ఏదైతే జరిగిందో అదంతా నేను ఆల్రెడీ అనుభవించేశాను కదా, అది మళ్ళీ నాకు అనుభవించాలని లేదు. కొత్తగా ఏదన్నా ఉంటే చెప్పు, కొత్తగా ఏదన్నా ఉంటే నాకు అలాంటివి పంపించండి, సో దట్ నేను కూడా ఎవాల్వ్ అవ్వగలుగుతాను, ఎదగగలుగుతాను, అండ్ నన్ను నేను ఇంకా బెటర్గా ప్రూవ్ చేసుకోగలుగుతాను. ఇప్పుడు యూనివర్స్ కూడా మీతో అదే చేస్తుంది. ఇది వరకు జరిగినటివి, ఇది వరకు మీతో అయింది కాదు, ఇప్పుడు కొత్తగా మీరు మిమ్మల్ని నిరూపించుకోవడానికి కావచ్చు, లేదు మీరు ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యి చేయాలనుకునేటివి కావచ్చు, అలాంటివి మీ వైపు పంపిస్తుంది. మీరు మోర్ స్టేబుల్గా, సెక్యూర్గా, సేఫ్గా ఫీల్ అవ్వడానికి. సో ఫినాన్షియల్గా మిమ్మల్ని స్ట్రాంగ్ చేస్తుంది, మీ స్టేటస్ సొసైటీలో మెరుగుపడడానికి మీకు మంచి అవకాశాలని మీ వైపు పంపిస్తున్నారనమాట. సో ఇలాంటి అవకాశాలు ఏవైతే మీరు చేజెక్కించుకుంటున్నారో ఇలాంటివి కొంతమందికి తెలుస్తాయి కదా. సో మీరే సంతోషంలో షేర్ చేసుకోవడం కానీ, లేదు మీ పైన ఎవరన్నా స్పై చేస్తూ ఉంటారనమాట, అరే వీళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది. కొంతమందికి ఉంటుంది కదా, క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది, ఇతరుల జీవితంలో ఏం జరుగుతుంది తెలుసుకోవడానికి వాళ్ళకి చాలా క్యూరియాసిటీ ఉంటుంది. కొంతమందిని మీరు కొంచెం దూరం పెట్టి నింటారనమాట. ఎందుకు అంటే ఎప్పుడైతే మన లైఫ్లో మనం ఎదుగుతూ ఉంటామో ఫస్ట్ మనం అలోన్గా ఫీల్ అవుతాం అనమాట. అంటే మనకి చాలా దగ్గరగా ఉన్న వాళ్ళు, ఇదివరకు వాళ్ళతో మనం రోజు ఫోన్ మాట్లాడుతుంటాం, ఇప్పుడు ఏంటంటే వాళ్ళతో కొంచెం దూరం వస్తుంది. ఇది ఎందుకు వస్తుంది అంటే మీ ఎదుగుదల కోసమే. యూనివర్స్ మిమ్మల్ని బెటర్ స్టేజ్లో చూడాలనుకుంటుంది. సో డిస్ట్రాక్షన్స్ వద్దు అనుకొని మిమ్మల్ని ఒంటరి చేసినప్పుడే కదా మీరు మీ పైన ఫోకస్ పెట్టి మీరు ఇంకా బెటర్ అవ్వగలుగుతారు. సో అలా కొంతమందిని మీరు ఇగ్నోర్ చేసి నిండొచ్చు, వాళ్ళు నొచ్చుకొని కావచ్చు, పంతం పైన కావచ్చు, ఇప్పుడు మిమ్మల్ని కావాలని డిస్ట్రాక్ట్ చేయాలనుకుంటుంటారనమాట. సో కొంతమంది తెలిసి చేస్తుంటారు, కొంతమంది తెలియకుండానే అలాంటి ఎనర్జీస్లోకి వచ్చేస్తుంటారనమాట. మీ పాస్ట్ రిలేషన్షిప్ ఏదో వెనక్కి రావడానికి హై ఛాన్సెస్ ఉంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మీ పరిమితి ఏంటి అనేది మీరు తెలుసుకోవాలన్నమాట. ఎందుకు అంటే ఇప్పుడు వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ఆర్ అరౌండ్ యూ, మీ చుట్టూరు కానీ మీతో కానీ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మనకి క్వీన్ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. ఇక్కడ మీ థాట్స్ మీ ఫీలింగ్స్ని డామినేట్ చేస్తుంది. సో మన థాట్స్ ఎప్పుడైతే మన ఫీలింగ్స్ని డామినేట్ చేస్తుందో మనం స్ట్రైట్ ఫార్వర్డ్ అవుతాం అనమాట. మనం కట్ త్రూ టు ది పాయింట్. ఏంటి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పటిలోపల చేయాలి, దీనిపైన మన ఫోకస్ అంతా ఉంటుందన్నమాట. మీరు ఏదైనా కానీ కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. మీ పర్స్పెక్టివ్స్ మారిని ఉంటుంది, ఇప్పుడు మీరు ఆలోచించే ధోరణి మారిని ఉంటుంది, మీరు ఫేర్ జడ్జ్మెంట్స్ తీసుకుంటారు. లైక్ మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే మీరు అదే చెప్తున్నారు. అయ్యో వాళ్ళు బాధపడతారేమో, వీళ్ళు నొచ్చుకుంటారేమో, వీళ్ళని బాధ పెట్టకూడదు, ఇలాంటివి లేవు. ఇది నిజం అంటే ఇది నిజం, ఇది కాదు అంటే ఇది కాదు, ఇది అవుతుందంటే ఇది అవుతుంది. సో అలా ఫేర్ డెసిషన్స్, ఫేర్ జడ్జిమెంట్స్ మీరు తీసుకోగలుగుతున్నారనమాట.
ఇప్పుడు మీకోసం మీరు నిలబడుతున్నారు, మీ పురోగతి కోసం. మీరు క్లియర్గా మీకు ఏం కావాలి, మీ వాంట్స్ ఏంటి, మీ నీడ్స్ ఏంటి డిసైడ్ చేసుకోగలుగుతున్నారనమాట. ఎందుకు అంటే మీరు ఇదివరకు చాలా నష్టాన్ని చూసి నింటారు. నష్టం ధనం రూపంలో ఒకటే కాదు, ఒక రిలేషన్షిప్లో మోసపోవడం కానీ, కొంతమందిని నమ్మి మీ టైంని మీ ఎనర్జీని ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు అవసరానికి మిమ్మల్ని వాడుకొని అవసరం అయిపోయిన తర్వాత మనం చేసిన మంచి కూడా గుర్తుపెట్టుకోకుండా మనల్ని చాలా అంటే చాలా బాధ పెట్టడం కానీ, మన గురించి ఇతరులతో చెడ్డుగా మాట్లాడడం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి. సో అందుకని చెప్పి ఇప్పుడు మీరేంటంటే చాలా తెలివిగా అనలిటికల్గా తయారైనారనమాట. యు ఆర్ ఇంటెలిజెంట్, విట్టి అండ్ అనలిటికల్. ఇంటెలిజెంట్ అంటే తెలివిగా వ్యవహరిస్తున్నారు, విట్టిగా అంటే సమయస్ఫూర్తి పెరిగింది మీకు. ఓకే, మీరు ఇలా ప్లాన్ చేస్తున్నారా, సరే నేను ఇలా వస్తాను. సో సమయస్ఫూర్తి అనేది పెరిగింది అండ్ మీరు కరెక్ట్గా అనలైజ్ చేయగలుగుతున్నారు దేన్నైనా కానీ. సో ఇప్పుడు మీ స్ట్రెంగ్స్ ఇవన్నీ. దీనివల్ల ఏమవుతుందంటే కొంతమంది మీ పైన పడి ఏడుస్తున్నారు, క్రయింగ్ ఓవర్ యూ. ఎందుకు అంటే వాళ్ళకి ఇప్పుడు తెలిసింది, అరే మనం ఇలాంటి వ్యక్తిని దూరం చేసుకున్నామా, లేకపోతే ఇలాంటి వాళ్ళతో మనకి వైరం ఏర్పడిందా, మన జీవితంలోంచి ఇంకా వీళ్ళు పూర్తిగా బయటికి వెళ్ళిపోయినట్లేనా, అట్లా జరుగుతుంది, ఎలా అయినా కానీ నేను వెనక్కి తీసుకొని వచ్చుకోవాలి, ఎలా అయినా కానీ నేను దీన్ని సాధించాలి అన్న పంతం పట్టుదల ఎక్కువైపోయి ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఏంటంటే 24 గంటలు మీ గురించి ఆలోచించి మీ గురించే బాధపడుతూ మిమ్మల్ని ఎలా డిస్ట్రాక్ట్ చేయాలా, మిమ్మల్ని ఎలా వెనక్కి లాగాలా, మళ్ళీ మిమ్మల్ని వాళ్ళ క్లచెస్లోకి ఎలా తీసుకొని రావాలా, దీనిపైనే ప్లాటింగ్ జరుగుతూ ఉంటుందన్నమాట. సో వాళ్ళు అప్సెట్గా ఉన్నారు, లైక్ మీరు వాళ్ళని ఇగ్నోర్ చేస్తున్నారు, వాళ్ళని పట్టించుకోవట్లేదు, వాళ్ళ పైన మీరేం ఫోకస్ పెట్టట్లేదు. సో వాళ్ళు హర్ట్ అయినారు దట్ అరే నేను ఇంత ప్రయత్నిస్తున్నా కానీ వీళ్ళు ఏంటి నాకు అట్లీస్ట్ ఒక ఫోన్ కాల్లో కూడా అవైలబుల్గా లేరే అని హర్ట్ అయి ఉంటారనమాట. అండ్ వాళ్ళు బాధపడుతున్నారు. కానీ ఇదంతా ఎందుకు జరుగుతుంది, ఇక్కడ యూనివర్స్ హ్యాస్ అ డిఫరెంట్ ప్లాన్. యూనివర్స్కి ఒక ప్లాన్ ఉంది. మిమ్మల్ని మీరు ఇప్పుడు వరకు ఏదైతే ఫేస్ చేసినారో మీ కష్టానికి తగిన ఫలితం మీకు దక్కాలి కదా. సో మీ ఫలితం దక్కే సమయం వచ్చింది కాబట్టి మీరు మీ ఉన్నతిని కోరుకుంటూ మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని యూనివర్స్ మీకోసం చేస్తున్న పని అన్నమాట ఇది. దీంట్లో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఎవరైతే ఇలా మీ పైన పడి ఏడుస్తున్నారో వాళ్ళకి అవి తెలిసి కొంతమంది, తెలియక కొంతమంది బాధపడుతుంటారనమాట. సో ఫైనల్గా ఏంటి, మీరు ఏ ఎనర్జీలోకి వెళ్తున్నారు, మీరు సోల్ సర్చింగ్, లైక్ ఏంటి, వాట్ ఈజ్ మై లైఫ్ పర్పస్, నా లైఫ్ పర్పస్ ఏంటి, మీ పైన మీకు ఆ సెల్ఫ్ రిఫ్లెక్షన్ అండ్ స్పిరిచువల్గా మీరు ఎదుగుతూ ఉంటారనమాట. ఇంతకుముందు మీకు తెలియని చాలా విషయాలు ఇప్పుడు తెలుసుకుంటున్నారు. ఇంతకుముందు మీకు నాలెడ్జ్ ఇంతుంటే ఇప్పుడు మీ నాలెడ్జ్ని మీరు ఎక్స్పాండ్ చేసుకుంటున్నారు. మీరు కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి మీరు ప్రయత్నిస్తున్నారు. సో ఇంతకుముందు ఆ హ్యాబిట్ లేదు, ఒక బుక్ చదివే హ్యాబిట్ లేదు, ఇప్పుడు బుక్స్ చదివే హ్యాబిట్ని కల్టివేట్ చేసుకుంటారు. ఇంతకుముందు జర్నలింగ్ హ్యాబిట్ లేదు, ఇప్పుడు జర్నలింగ్ స్టార్ట్ చేసి తింటారు. ఇంతకుముందు ఏదన్నా ఒకటి అనిపిస్తే అక్కడికి వదిలేసేవాళ్ళు, కానీ ఇప్పుడు దానికి అర్థం ఏంటి, అంతరార్థం ఏంటి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారనమాట. ఇప్పుడు మీ సాలిట్యూడ్ మీకు చాలా ముఖ్యం. అంటే మీరు ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడు నా చుట్టూరు ఒక 10 మంది ఉండాలని మీరు కోరుకోవట్లేదు, మీతో మీరు ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారనమాట. సో ఎప్పుడైతే మీతో మీరు ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారో మీకు దాంట్లో మాధుర్యం తెలిసిందనమాట. సో మీ టైం మీరు వైజ్గా యూటిలైజ్ చేసుకుంటున్నారు. మీరు మెరుగుపడడానికి, మీరు ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నారో దాన్ని అంతా తెలుసుకోవడానికి ఇప్పుడు మీకు అద్భుతమైన సమయం వచ్చింది. ఇక్కడ ఎదుగుదల కనిపిస్తుంది, ప్రోగ్రెస్ కనిపిస్తుంది. చూడండి, కింగ్ ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ సోర్డ్స్, హర్మిట్, అన్నీ చాలా స్ట్రాంగ్ కార్డ్స్ అన్నమాట. బలంగా మీ క్యారెక్టర్ని, మీ వ్యక్తిత్వాన్ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారనమాట. సో లోతుగా విశ్లేషించుకున్న దానివల్ల డీప్ ట్రూత్స్ని కూడా మీరు తెలుసుకుంటున్నారనమాట. సో మీరు ఇన్ ఫ్లో విత్ ద యూనివర్స్ ఉన్నారు. కాబట్టి ఇక్కడ కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా మిమ్మల్ని ఎదుర్కోలేక థ్రెటనింగ్ జరుగుతోంది, ఇంటిమిడేటింగ్, థ్రెటెండ్, బాదర్డ్.
ఇదేంటంటే ఇంతకు ముందు మీరు వాళ్ళతో జరిపిన కాన్వర్సేషన్స్ కావచ్చు, ఇంతకు ముందు మీ మధ్యన జరిగిన సంభాషణలు కావచ్చు, ఇలాంటివి రికార్డ్ చేయడం కానీ, లేదు స్క్రీన్ షాట్స్ తీసుకోవడం కానీ, తద్వారా మిమ్మల్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడం కానీ, సో ఇలాంటివన్నీ కూడా ట్రై చేస్తారనమాట. దే ట్రై టు ఇంటిమిడేట్ యూ. సో ఇక్కడ ఒక విధంగా థ్రెటనింగే కదా, అది జరిగిపోయిన దాని గురించి మళ్ళా దాన్ని తీసుకొని వచ్చి దాని గురించి మిమ్మల్ని ప్రశ్నించడం కానీ, దాన్ని చూపించి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం కానీ, మిమ్మల్ని బాధ పెట్టడం కానీ, సో ఇవన్నీ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట. సో మీరైతే కొంచెం అప్రమత్తుగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. నేను ఇక్కడ మీకు ఒక అఫర్మేషన్ చెప్పనా? గాడ్ ఈజ్ ఓపెనింగ్ డోర్స్ నో వన్ కెన్ షట్ ఇన్ మై లైఫ్. దేవుడు నా కోసం కొత్త దారులను ఓపెన్ చేస్తున్నారు. దాన్ని ఎవ్వరు ప్రయత్నించినా కానీ ఆ దారులని ముయ్యలేరు. సో గాడ్ ఈజ్ ఓపెనింగ్ డోర్స్ నో వన్ కెన్ షట్ ఇన్ మై లైఫ్. సో సక్సెస్ ఈజ్ ఇన్ఎవిటబుల్. మీరు ఆ సక్సెస్ వైపు వెళ్తున్నారు. అది తెలిసిన వాళ్ళు ఓర్వలేక మిమ్మల్ని ఏదో విధంగా వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ మీరు ఆగిపోయినారు అంటే మీరు మళ్ళా మీ నెత్తిని మీరు చెత్తేసుకున్న వాళ్ళు అవుతారు. సో ఎవరు ఏం చెప్పినా కానీ, ఎలాంటి ప్రలోభాలకి గురి చేసినా కానీ, ఎవరు ఎంత మిమ్మల్ని థ్రెటన్ చేసినా కానీ, బాదర్ చేసినా కానీ మీకు అవసరం లేదు. మీకేం కావాలి? మీ ఎదుగుదల కావాలి, మీ పురోగతి కావాలి, మీకు మంచి జరిగే సమయం వచ్చింది కాబట్టి ఈ సమయాన్ని మీరు మంచిగా ఉపయోగించుకోవాలి. సో అలా మీరు సమయాన్ని మంచిగా ఉపయోగించుకొని మీరు ఒక స్ట్రాంగ్ పొజిషన్కి వెళ్ళినప్పుడు మీరు అనుకున్నటి మీరు చేసుకోగలుగుతారు, మీరు శాసించగలుగుతారు. సో మీరు శాసించే పొజిషన్కి వెళ్తున్నారు. సో మీ పైన మీరు ఫోకస్ పెట్టండి, ఇతరుల పైన అవసరం లేదు. జాగ్రత్తగా ఉండండి, దేని జోలికి వెళ్ళకండి, ఎక్కడ ఎక్కువ మాట్లాడకండి. మీ మాటలు పట్టుకొని మిమ్మల్ని తప్పుగా పోర్ట్రే చేయడానికి కూడా చూస్తుంటారనమాట. మితభాషిలాగా తక్కువ మాట్లాడండి, అది మీకు హెల్ప్ చేస్తుంది. ఏదో కుడిమిస్తే పండగ అని ఏదో మిమ్మల్ని కొంచెం పొగిడితే ఆమెను విపరీతంగా మాట్లాడేసి ఎవరి గురించి అన్నా కానీ ఏదైనా మీరు లైటర్ వీన్లో అన్న మాటను కూడా సీరియస్గా తీసుకోవడము ఇలాంటివి జరగచ్చు. సో ఎవరి గురించి ఏం మాట్లాడకండి, అదొక పెద్ద గాసిప్ అయిపోవడానికి హై ఛాన్సెస్ ఉందన్నమాట. సో మన ఎనర్జీస్ని మనం ఏదో విధంగా నియంత్రించుకొని మనం ఎక్కడ ఏం మాట్లాడుతున్నాము, మన చుట్టుపక్కల ఎవరు ఉన్నారు, బీ అవేర్ ఆఫ్ యువర్ సరౌండింగ్స్ అండ్ బీ అవేర్ ఆఫ్ ద వర్డ్స్ యు ఆర్ యూజింగ్. మీరు ఏం మాట్లాడుతున్నారు, ఏం పదాలు యూజ్ చేస్తున్నారు, ఏ పదజాలం ఎవరి పైన ఉపయోగిస్తున్నారు, సో ఇవన్నీ కూడా మీరు కొంచెం గమనించుకుంటూ ఉండండి. అప్పుడు ఏమవుతుంది అంటే మిమ్మల్ని మీరు ఒక సేఫ్ జోన్లో పెట్టుకుంటారు. అండ్ మీకేంటంటే మీరు చేయాల్సిన దానిపైన ఫోకస్ పెరుగుతుంది అండ్ మీరు అనుకునింది మీరు ఖచ్చితంగా సాధించుకోగలుగుతారనమాట. నేను చెప్పా కదా అఫర్మేషన్, గాడ్ ఈజ్ ఓపెనింగ్ డోర్స్ నో వన్ కెన్ షట్ ఇన్ యువర్ లైఫ్. సో మీ జీవితంలో ఇప్పుడు ఓపెన్ అయిన దారిని ఎవ్వరు మూయలేరు. దేవుడు అలాంటి అద్భుతమైన దారి మీకోసం ఓపెన్ చేశారు. దాన్ని మట్టుకు మీరు ఈ ఛాన్స్ని వదులుకోకండి, మీ పైన మీరు ఫోకస్ పెట్టండి. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చితే మీరేం చేయాలి? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై వీడియో. సబ్స్క్రిప్షన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే నాకు సబ్స్క్రైబ్ చేస్తున్నారో, నన్ను ఎంకరేజ్ చేస్తున్నారో, నన్ను సపోర్ట్ చేస్తున్నారో, పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు అందరికీ. ప్లీజ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో, వీడియో నచ్చిందంటే మటుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. హలో పైల్ 2 ఎవరైతే గ్రీన్ అవెంచరీని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో పైల్ 2 వాళ్ళకి ఏం మెసేజెస్ వస్తున్నాయో మనం ఇప్పుడు చూద్దాం. వారు ప్రస్తుతం మీ దృష్టి మరలించడానికి ప్రయత్నిస్తున్నారు, ఆ వలలో పడకండి. సో నేను ఒక 3 కార్డ్స్ తీసుకుంటాను. మీ ప్రజెంట్ వైబ్ ఏంటో చూద్దాము, మీ చుట్టూరు కానీ మీతో కానీ ఏం జరుగుతుందో అది కూడా చూద్దాము. అండ్ ఫైనల్గా మీరు ఎలాంటి ఎనర్జీస్లోకి వెళ్తున్నారో కూడా చూద్దాం అన్నమాట. సో పైల్ 2 వాళ్ళకి ఏం మెసేజెస్ వస్తుంది సో పైల్ 2 వాళ్ళకి ఏం మెసేజెస్ వస్తున్నాయి త్రూ టారో చూద్దాం మనం ఇప్పుడు. సో పైల్ 2 వాళ్ళకి వస్తున్న ఫస్ట్ కార్డ్, మీ ప్రెజెంట్ వైబ్ వచ్చి 2 ఆఫ్ పెంటికల్స్. మీతో ఏం జరుగుతుంది, మీ చుట్టూరు ఏం జరుగుతుంది, 2 ఆఫ్ సోర్డ్స్, 2 ఎనర్జీ. మీకు ఫైనల్గా వస్తున్న కార్డ్, మీరు ఏ ఎనర్జీలోకి స్టెప్ ఇన్. వావ్,
222. నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఎమోషనల్గా స్టేబుల్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ ఏర్పడుతున్నాయి. మీరు ఎమోషనల్గా ఇంకా కొంచెం స్ట్రాంగ్ అవుతున్నారు. మీరు రైట్ ప్లేస్లో రైట్ టైంలో రైట్ ఆపర్చునిటీస్ని గ్రాబ్ చేస్తున్నారు. సో ఇది ఇతరులు పసిగడుతున్నారు, అందుకనే మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి, డిస్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మీరు వాళ్ళకి ఆ దారి ఇవ్వకూడదు. 2 ఎప్పుడైనా కానీ 2 దారులని సూచిస్తుంది. 2 వచ్చి చంద్రుడి గురించి చెప్తుంది. సో 2 అనే నెంబర్ ఒక దారిని ఎంచుకొని మనం మన జర్నీని ముందరికి కొనసాగించడానికి కావాల్సిన ధైర్యం, స్థైర్యం మన ఇంట్యూషన్ ద్వారా ప్రొవైడ్ చేయగలుగుతుంది. అదే 2 అనే నెంబర్ మనల్ని కన్ఫ్యూజన్స్లోకి కూడా వేసేస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా మీ ఇంట్యూషన్ని బలపరుచుకొని మీరు ఎన్నుకున్న దారిలో నిర్విరామంగా మీ ప్రాణాన్ని కొనసాగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని మీరు చేస్తారు. మీరు దానికోసం తలకిందులు తపస్సు చేస్తున్నారు. మీరు చాలా కష్టపడి ఉంటారు. ఈ రోజుకి ఇప్పటికి కూడా మీరు ఏంటంటే దానికోసం విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. మనం ఒకేసారి గైడెన్స్ కూడా మెసేజెస్ తీసుకొని చెప్పుకుందాం. ఓకే, మనకి ఆల్రెడీ ఒక కార్డ్ వచ్చింది. లుకింగ్ యూ అప్, రీసెర్చింగ్ యూ, స్టడీయింగ్ యూ, గెటింగ్ ఇన్ఫో. వెరీ నైస్. మనకు వచ్చిన ఫస్ట్ కార్డ్. మనం ఇంకా ఒక 2 కార్డ్స్ తీసుకుందాం. మీకు వస్తున్న నెక్స్ట్ కార్డ్ వచ్చి అన్బాదర్డ్, అండ్ మీకు వస్తున్న ఫైనల్ కార్డ్ వచ్చి డర్ట్ డిగ్గింగ్, లుకింగ్ ఫర్ డర్ట్ ఆన్ యూ ఆర్ వైసీ వర్సా. సో మిమ్మల్ని ఎవరైతే డిస్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నారో, మిమ్మల్ని ఎవరైతే బాదర్ చేయాలనుకుంటున్నారో, మిమ్మల్ని మీ దారి మరలించాలనుకుంటున్నారో వాళ్ళు చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు మీ పైన. మీరు అది మట్టుకే దృష్టిలో పెట్టుకోండి. ఎందుకు అంటే మీ ప్రజెంట్ వైబ్ ఏంటి అంటే మీరు ఒక బ్యాలెన్స్ కోసం చూస్తున్నారనమాట. లైఫ్లో చాలా జగ్లింగ్ జరుగుతుంది. కొన్ని అప్స్ చూసి నింటారు, కొన్ని డౌన్స్ చూసి నింటారు. మీరు ఏదో విధంగా అడాప్ట్ అవ్వడానికి ట్రై చేసి నింటారు. కానీ ఎంత ఫ్లెక్సిబుల్గా ఉన్నా కానీ ఒక పాయింట్ వస్తుంది, అక్కడ ఇంకా మనం ఎంత ఫ్లెక్సిబుల్గా ఉన్నా, ఎంత వర్నరబుల్గా ఉన్నా, ఎంత అడాప్టబుల్గా ఉన్నా కానీ అది ఇంకా పని చేయదు, పనికి రాదు. ఎందుకు అంటే ఆ ఎదుటి వ్యక్తి కానీ ఆ సిచ్యువేషన్ కానీ అర్హత కోల్పోయినారు. సో మీ మంచితనాన్ని చేతిగానితనంగా తీసుకొని మిమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ మిమ్మల్ని ఏదో విధంగా ఒక భ్రమలో ఉంచి వాళ్ళకి కావాల్సినటివి వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకుంటూ వచ్చినారు ఇన్ని రోజులు. అది మీకు ఎప్పుడైతే అర్థమైందో మీరు ఇలా కాదు నా జీవితం ఉండాల్సింది, నా జీవితం ఇంతకన్నా మెరుగ్గా ఉండాలి, నేను ఇంత కష్టపడి నేను ఏదో ప్రాఫిట్ తీసుకొని వచ్చి ఆ ప్రాఫిట్ తీసుకొని వెళ్ళి నేను ఎవరికి పెడుతున్నాను, నేను ఇంత సంపాదిస్తున్నా కానీ దీంట్లో నేను ఎంతవరకు నేను అనుభవించగలుగుతున్నాను, నా కోసం నేను ఎంత వెనకేసుకోగలుగుతున్నాను, నా హెల్త్ నాకు ఎంతవరకు సహకరిస్తుంది, నేను ఇంత వెచ్చించి నా ఎనర్జీ, నా శ్రమ, నా హెల్త్ ఏమైపోతుందో కూడా నేను అసలు ఖాతరు చేయకుండా నేను ఇంత పని చేస్తున్నప్పుడు నాకు ఏం ఫలితం వస్తుంది వెనక్కి, ఫినాన్షియల్గా నేను తీసుకుంటున్న డెసిషన్స్ కరెక్టా కాదా, స్ట్రెస్ఫుల్ కండిషన్స్లోకి వెళ్ళి ఆ స్ట్రెస్ని ఓవర్కమ్ అయ్యి మీరు బయటపడి ఉంటారనమాట. సో మీరు అంత స్ట్రెస్ఫుల్ కండిషన్స్లో ఉండి కొంతమంది అయితే లిటిల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉంటారు. నెల వస్తుందంటే ఒకలాంటి టెన్షన్ వచ్చేస్తుంది, దట్ డబ్బుల్ని ఎక్కడి నుంచి సమకూర్చాలి, ఎంత డబ్బులు వస్తున్నా కానీ నీళ్ళ ప్రాయంగా ఖర్చు అయిపోతున్నాయి. తీసుకొని వచ్చినట్లే ఉంది, సంపాదించినట్లే ఉంది. నెల ఆఖరికి వచ్చేటప్పటికే మళ్ళీ ఇంకా డబ్బులు అవసరం అవుతుంది తప్పితే ఉన్న డబ్బులు సరిపోవడం లేదు. సో ఇక్కడ మీరు తీసుకున్న స్ట్రాంగ్ డెసిషన్ ఏంటి అంటే ఫినాన్షియల్ డిసిప్లిన్. సో డబ్బులు ఇంత వస్తుంది, ఇక్కడ దీన్ని నేను వెచ్చించాలి, సో నేను ఇంతనే ఇవ్వగలుగుతాను, నేను ఇంతనే చేయగలుగుతాను, ఇక్కడి వరకే నా వల్ల అవుతుంది, ఇంతకు మించి నా నుంచి ఎక్స్పెక్ట్ చేయకండి. సో క్లియర్ టర్మ్స్లోకి వచ్చినారనమాట. ఇప్పుడు మీరు అయ్యో వాళ్ళు బాధపడతారు, వీళ్ళు హర్ట్ అవుతారు, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అదేం అనుకోవట్లేదు. ఇక్కడ నాకు ఇంతే వస్తుంది, నా వల్ల ఇంతే అవుతుంది, ఎందుకంటే ఇంతకు మించి నేను ఏదైనా చేయాలనుకున్నా కానీ నాకు అవ్వట్లేదు, సో నేను ఇంతే చేయగలుగుతాను. సో ఇలా చేస్తున్న దానివల్ల ఏంటంటే ఇంతకు ముందు మీరు చాలా మంచిగా ఎవరికైనా ఏదైనా ఇస్తున్నంత వరకు చాలా మంచివాళ్ళు. ఎప్పుడైతే మనం చేయలేమనో లేకపోతే నా వల్ల కాదనో లేకపోతే లేదనో చెప్తామో వెంటనే చెడ్డవాళ్ళు అయిపోతారనమాట. అప్పటి వరకు మంచిగా ఉన్న వాళ్ళు కాయిన్
ఇంకొక సైడ్ లైక్ ఇట్లా ఫ్లిప్ అయిపోతారనమాట. అయ్యయ్యో వాళ్ళంత చెడ్డవాళ్ళు, వాళ్ళంత పిసినారులు, వాళ్ళంత స్వార్థపరులు ఇంకొకరు లేరమ్మా, వాళ్ళకి అసలుకి పెట్టే బుద్ధే లేదు, ఇచ్చే బుద్ధే లేదు, అసలుకి ఏమున్నా కానీ నాకు 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 అని వెంపర్లాడుతుంటారు. సో ఇలాంటి మాటలు మొదలైపోతాయి. అప్పటి వరకు మన చేతి ముద్దే తింటారు, అప్పటి వరకు మనం ఇచ్చే రూపాయితోనే ఎంజాయ్ చేసి తింటారు, అప్పటి వరకు మనమే అన్ని చూసి తింటాం. కానీ వెంటనే ఏంటంటే నా భుజస్కంధాలపైన నేను చేసుకున్నాను, నాకెవరు సహాయం చేయలేదు, ఈరోజు నా ఉన్నతి ఏదన్నా ఉంటే అది నా వల్లనే జరిగింది. సో ఇలాంటి మాటలు వచ్చేస్తాయి అన్నమాట. సో నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే మీ లైఫ్లో మీరు చూసిన ఆ డార్క్ ఫేజ్ ఏదైతే ఉందో దాంట్లోంచి మీరు బయటకు వచ్చి ఇప్పుడు మీకు మీరు హెల్ప్ చేసుకుంటున్నారు. ఫైనాన్షియల్గా కావచ్చు, మీ హెల్త్ వైజ్ కావచ్చు, మీ కెరియర్ వైజ్ కావచ్చు, మీరు ఒక బ్యాలెన్స్లోకి రావడానికి ట్రై చేస్తున్నారు. మీరు ఆ బ్యాలెన్స్లోకి రాకూడదు అని ప్రయత్నిస్తున్న వాళ్ళు ఏంటంటే మీ పైన ఒక కన్నేసినారనమాట. మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు, ఇట్లాంటివన్నీ ఈ సోషల్ మీడియాలో ఇప్పుడు చూడండి. ప్రతిదీ మనం ఏంటంటే తెల్లారితో నిద్రలేసినప్పటి నుంచి రాత్రి పడుకున్నంత వరకు మన జీవితంలో ఏమైతే జరుగుతున్నాయో ప్రతిదీ సోషల్ మీడియాలో పెడుతున్నాం కదా. సో ఇక్కడి నుంచే స్పై చేస్తున్నారనమాట. వాళ్ళు ఇక్కడి నుంచే మీ గురించి రీసెర్చ్ చేస్తున్నారు, మీ గురించి స్టడీ చేస్తున్నారు, మీ గురించి ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటున్నారు. సో ఇలా తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ని వాళ్ళు మీకు అగెయిన్స్ట్గా ఉపయోగిస్తున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు వరకు మీరు ఇస్తున్నారనమాట. మీరు ప్రొవైడర్, మీరు కేర్ టేకర్ లాగా మీరు వాళ్ళని ప్యాంపర్ చేసి నింటారు, వాళ్ళని ప్రొటెక్ట్ చేసి నింటారు, వాళ్ళకి కావాల్సినటువన్నీ ప్రొవైడ్ చేసినారు. మీ దాహం తీర్చుకోవడానికి మీరు ఏం మిగిల్చుకోకుండా ఆ కప్లో ఎన్ని నీళ్ళు అయితే ఉన్నాయో అవి ఇతరులకి ఇచ్చేస్తూ వచ్చినారనమాట. సో మీరు ఏదైతే ఇస్తూ వచ్చినారో దాంతో వాళ్ళ దాహం తీరిపోయింది, మీ కప్ ఏమంటే ఎంటీ అయిపోయింది, ఖాళీ అయిపోయింది. సో ఇప్పుడు మీ దాహం ఎలా తీరుతుంది? సో ఎప్పుడైతే ఈ రియలైజేషన్కి వచ్చినారో వెంటనే మీరు ఏంటంటే ఒక డెసిషన్ తీసుకోవాలి. ఖచ్చితంగా ఇక్కడ నేను నిర్ణయం తీసుకోవాలి. సో ఎవరు ఏమనుకుంటున్నారు, ఎవరు ఎక్కడ పోతున్నారు అనేది నాకు అనవసరం. ఐఎమ్ నాట్ గోయింగ్ టు బాదర్ అబౌట్ దట్. నేను దాని గురించి అయితే అసలు ఆలోచించట్లేదు. నేను ఖచ్చితమైన నిర్ణయం ఇక్కడ తీసుకుంటున్నాను. ఇక్కడ నేననే వ్యక్తిని ముఖ్యం. నేనంటూ ఉంటే కదా నేను ఇంకేమైనా చేయగలుగుతాను. సో ఇది పెయిన్ఫుల్ చాయిస్ ఖచ్చితంగా మీకు, కానీ మీరు తీసుకోవాల్సిన టైం అయితే, ఆ డెసిషన్ తీసుకోవాల్సిన టైం అయితే వచ్చేసింది. సో మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు. నాకు తెలిసి ఈ పైల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు చాలా దగ్గర వ్యక్తులతో ఇలాంటివన్నీ ఫేస్ చేస్తూ ఉంటారనమాట. మన అనుకున్న మీ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, కొంతమందికి హస్బెండ్ వైఫ్, పేరెంట్స్ కావచ్చు, ఇన్లాస్ కావచ్చు, పిల్లలు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, చాలా చాలా దగ్గర వాళ్ళతో మీరు ఇట్లాంటివి ఫేస్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళకి మనం నో చెప్పలేం, కానీ నో చెప్పడానికి మించిన సమాధానం ఇంకా మనతో లేదు. ఎందుకంటే అంతగా ఎగ్జాస్ట్ అయిపోయినారు మీరు, మొత్తం ఒళ్ళంతా పులిసిపోయింది, కుళ్ళపరుచుకునేస్తున్నారు అనమాట. ఇంకేం మిగల్లేదు, ఇంకా పోగొట్టుకోవడానికి ఏం లేదు, ఇంకా ఏం లేదు, ఇవ్వడానికి కూడా ఏం లేదు. సో అలాంటి స్థితిలోకి అదే చెప్పినా కదా, మీ కప్ ఖాళీ అయిపోయింది. మీ కప్ని మీరు రీఫిల్ చేసుకోకుండా మీరు ఇంకేం చేయలేరు. తెలుసా, మీ ఎదుగుదల ఓర్వలేక ఇప్పుడు మీరు ఈ నిర్ణయం తీసుకునింది ఇది నచ్చక కొంతమంది ఏంటంటే మీ పైన విపరీతంగా గ్రడ్జ్ పెంచుకుంటూ ఉంటారనమాట. మీరు ఇప్పుడు మీకు జరుగుతున్న లైఫ్లో మీకు లైఫ్లో జరుగుతున్న ఏదైనా మంచి గురించి చెప్తుంటే వాళ్ళు ఆ టాపిక్ని డైవర్ట్ చేయడానికి కానీ, లేదు అంటే దాన్ని ఓవర్లుక్ చేయడానికి కానీ, లేదు అంటే దాన్ని కూడా కామెడీ చేయడానికి కానీ ట్రై చేస్తూ ఉంటారనమాట. సో అలాంటి వ్యక్తులు మీ జీవితంలో ఉంటే వాళ్ళే ఓర్వలేని వ్యక్తులు అనమాట. సో వాళ్ళు అసలుకి నేనేం పట్టించుకోవట్లేదు, నాకేం పట్టట్లేదు అన్నట్లు వ్యవహరిస్తారు. కానీ వాళ్ళు ప్రతిదీ పట్టించుకుంటుంటారు, వాళ్ళు ప్రతిదీ చూస్తుంటారు, వాళ్ళకి ప్రతిదీ తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఇంకొకటి కూడా ఉంటుంది, ఇద్దరు వారు కావాలా నేను కావాలా, వాళ్ళు కావాలా నేను కావాలా, ఇలాంటి దాని మధ్యలో మీరు ఖచ్చితంగా ఎవరో ఒకరిని చూస్ చేసుకుంటారనమాట. నాకు వాళ్ళు కావాలి, లేదు నాకు మీరు కావాలి అనేది ఇక్కడ నిర్ణయం తీసుకొని ఉంటారు. దీనివల్ల కూడా ఏంటంటే ఎవరినైతే మీరు వద్దనుకున్నారో, లేదు ఎవరితో అయితే కొంచెం దూరంగా ఉంటున్నారో అలాంటి వాళ్ళు కూడా మీ పైన విపరీతంగా గ్రడ్జ్ అనేది పెంచుకొని ఉంటారు. కాబట్టి మీరు ఇక్కడ ఏంటి, మీరు ఒక బ్యాలెన్స్లోకి వచ్చినారు, మీరు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఇక్కడ మీ చేతిలో కొన్ని చాయిసెస్ వచ్చినాయి, కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి. సో ఇక్కడ మీరు ప్లాన్ చేయడం మొదలు పెట్టినారనమాట. మిమ్మల్ని మీరు ఇంకా ఎంత బెటర్గా చేసుకోవచ్చు, ఏ విధంగా మీరు ఇంకా ఎక్స్పాండ్ అవ్వచ్చు, ఇంకా విస్తరించవచ్చు,
భయాల్ని అధిగమించి ఇప్పుడు మీరు ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో దీనివల్ల మీరు ఏం పొందాలి, ఏం పొందుతున్నారు. సో ఇవన్నీ ఏంటంటే మీరు ఇప్పుడు ఒక ప్లానింగ్ అనేది జరుగుతుంది అండ్ మీరు చేసుకోగలుగుతున్నారనమాట. ఇంతకుముందు మీరు చేసుకోలేని చాలా విషయాలు, ఇంతకుముందు మీరు చెప్పలేని చాలా విషయాలు ఇప్పుడు మొహమాటం లేకుండా మీరు చెప్పగలుగుతున్నారు. మొహమాటం లేకుండా మీరు ఏమైనా కావాలంటే అడగగలుగుతున్నారు, చేసుకోగలుగుతున్నారు. సో అలా ఏదైతే చేసుకుంటున్నారో దానివల్ల ఏమవుతుంది అంటే మిమ్మల్ని ఆపేది ఎట్లా? మిమ్మల్ని వాళ్ళు టార్గెట్ చేస్తున్నా మీరు పట్టించుకోవడం లేదు. మిమ్మల్ని అసలుకి పట్టించుకోనట్లు ఉన్నా కానీ మీరు దాని గురించి ఏం పెద్ద ఆలోచించట్లేదు. సో వీళ్ళు ఏంటంటే లోడడం మొదలుపెట్టినారనమాట. సో ఇంకేదన్నా పెద్ద నింద కావచ్చు, లేదు ఇంకేదన్నా మీ గురించి ఇంకా చెడుగా ఏమన్నా ప్రచారం చేయొచ్చా అనేది లోడడం మొదలుపెట్టినారు. ఇక్కడ డర్ట్ డిగ్గింగ్, లుకింగ్ ఫర్ డర్ట్ ఆన్ యూ ఆర్ వైసీ వర్సా. సో బురద జల్లే ప్రయత్నాలు ఇక్కడ జరుగుతున్నాయి. సో ఈ బురద జల్లే ప్రయత్నాలు ఏవైతే జరుగుతున్నాయో వీటిని మనం ఎలా అరికట్టాలి, ఎట్లా అరికట్టగలుగుతాము? ఇక్కడ మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో, మీరు ఏదైతే చేస్తున్నారో మీరు దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ అంటారు కదా. పట్టించుకోకపోవడం రెచ్చగొట్టినట్లు అవుతుందన్నమాట. కొంతమంది ఏంటంటే దాన్నే ఎక్కువ పంతంగా తీసుకుంటారు. ఈ పంతంగా తీసుకొని వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అది వాళ్ళ పతనానికే వాళ్ళు దారి తీసుకున్నట్లు అనమాట. ఎందుకు అంటే ఒక చెయ్యి ఆడుతుంది, ఇంకొక చెయ్యి అసలుకి ఆడట్లేదు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు, రెండు చేతులు కలిస్తేనే అక్కడ సౌండ్ వస్తుంది. ఒక చెయ్యి ఆడుతుంటే అక్కడ ఏం పెద్ద డిఫరెన్స్ రావట్లేదు కదా. సో ఒక చెయ్యి ఎంతసేపు ఆడుతుంది, ఒక నోరు ఎంతసేపు మాట్లాడుతుందో చూడండి. అల్టిమేట్గా లాస్ట్కి ఏంటంటే ఏనుగు దాని నెత్తిన అది చెత్త వేసుకున్నట్టు, వాళ్ళ నెత్తిన వాళ్ళే చెత్త వేసుకున్నట్లు అయిపోతుందన్నమాట. మీకైతే ఆ ప్రొటెక్షన్ లభిస్తుంది. సో మీకు ఆ ప్రొటెక్షన్ లభిస్తుంది కాబట్టి మీరు ఇక్కడ గ్రౌండింగ్ చేయండి. నో డౌట్ ఇట్లా ఒకరు మాట్లాడుతుంటే, రెచ్చగొడుతుంటే, లేకపోతే మన గురించి మనకన్నా ముందర మన విషయాలు ఇంకొకరు తెలుసుకుంటూ ఉంటే కొంచెం కంపరంగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి చాలా చిరాగ్గా అనిపిస్తుంది. అబ్బా ఏందబ్బా ఇది అవసరమా, ఎవరి జీవితం వాళ్ళు చూసుకోకుండా మన పైన మరీ ఇంత స్పై చేయాలా అనిపిస్తుంది. కానీ ఏం చేద్దాం, వాళ్ళ రాతలో వాళ్ళు అది రాసుకొని వచ్చినారు, మనకు అది అనవసరం. సో మీరు గ్రౌండింగ్ చేయండి, మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయండి. మీరు మంచిగా మీ ఎదుగుదల మీకు ముఖ్యం కదా. మీరు ఈస్ట్ డైరెక్షన్లో, మీకు సూర్యుడు ఎక్కడి నుంచి అయితే ఉదయిస్తాడో సో ఆ డైరెక్షన్లో, ఈస్ట్ డైరెక్షన్లో మీరు మంచిగా చెట్లను పెంచుకోండి. చెట్లు ఏంటంటే మీ ఉన్నతికి, మీ గ్రోత్కి, మీ సంపదకి మీకు అవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో సొసైటీలో మనకు ఒక మంచి రికగ్నైజేషన్ కావాలన్నా, సోషల్ రిలేషన్షిప్స్ బెటర్ అవ్వాలన్నా, మన కమ్యూనికేషన్ బెటర్ అవ్వాలన్నా దీనికన్నిటికీ మనకు ఆ చెట్లు సహాయపడతాయి. సో ఈస్ట్ డైరెక్షన్లో, తూర్పు డైరెక్షన్లో సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు కదా. సో తూర్పు డైరెక్షన్లో మీరు మంచిగా చెట్లను పెంచుకోండి. చెట్లు ఏంటంటే ఆ నెగటివ్ ఎనర్జీస్ని కూడా తీసేస్తాయి అన్నమాట. సో మిమ్మల్ని మీరు ఆ నెగటివ్ ఎనర్జీస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోండి. సో నెగిటివ్ ఎనర్జీ మనకి వెళ్ళిపోవాలంటే మనం ఏం చేయొచ్చు అంటే శనివారం రాత్రి చీకటి పడిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక ప్రమిదలో మస్టర్డ్ ఆయిల్, ఆవ నూనె తీసుకోండి. ఆవ నూనెలో ఏం చేస్తారంటే ఒత్తేసుకొని ఒక 11 మిరియాల గింజలు అండ్ ఒక అర్ధ స్పూను జీలకర్ర వేసి ఆ దీపంని వెలిగించండి. అది సౌత్ వెస్ట్ డైరెక్షన్లో వెలిగించాలన్నమాట. ఇంటికి సౌత్ వెస్ట్ డైరెక్షన్లో, దక్షిణ పరమడ ఇట్లా కలుస్తుంది కదా. సో ఈ మూల ఏదైతే ఉందో దాన్ని సౌత్ వెస్ట్ అంటారనమాట. సో అక్కడ మనం ఈ దీపాన్ని వెలిగించుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ నెగిటివిటీ మొత్తం, ఇంట్లో ఉన్న నెగటివిటీ, మనలో ఉన్న నెగటివిటీ మొత్తం పోతుంది అనుకుంటూ మనం ఎప్పుడైతే అట్లా దీపం వెలిగించుకుంటామో ఇంట్లో కూడా నెగటివిటీ పోతుంది. మనకు కూడా ఆ నెగటివ్ ఫీలింగ్స్, ఆ నెగటివ్ ఎనర్జీస్ ఏమన్నా మనల్ని ట్రబుల్ చేస్తున్నా కానీ అవన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. తద్వారా క్లెన్స్ జరుగుతుంది. అది ఇంట్లోనూ క్లెన్స్ అవుతుంది, మనలోంచి కూడా మన ఆరా కూడా క్లెన్స్ అవుతుంది అనమాట. సో మీరు ఖచ్చితంగా ఇది చేయండి. శనివారం రోజు పెట్టుకున్నా కానీ మంచిదే, కానీ శనివారం రోజు ఖచ్చితంగా వెలిగించుకోండి. అది మీకు చాలా చాలా హెల్ప్ చేస్తుంది అనమాట, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ 222 ఏంజిల్ నెంబర్ వచ్చింది కాబట్టి 22 టైమ్స్ ఓం నమః శివాయ చెప్పుకోండి.
శివుడు ఖచ్చితంగా మనకి హెల్ప్ చేస్తారు. అండ్ మీరు రైట్ ప్లేస్లో రైట్ టైంలో రైట్ డెసిషన్స్ తీసుకుంటున్నారు కాబట్టి మీకు రైట్ సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మీరు ఏదైతే చేస్తున్నారో దానిపైన మీరు విత్ ఫుల్ ఫోకస్ ముందరికి వెళ్ళిపోండి. ఎవరేం మాట్లాడుకున్నా ఎవరేం చేస్తున్నా కానీ వాళ్ళు మిమ్మల్ని వెనక్కి రాగడానికి, మీ పైన రాళ్ళు వేయడానికి, బురద చల్లడానికి చేస్తున్న ప్రయత్నాలు అని మీకు తెలుసు కాబట్టి మీరు వాటిని ఏం పట్టించుకోకుండా మీరు హ్యాపీగా చిక్కకుండా దొరకకుండా మీ పని మీరు చేసుకుంటూ మీరు ముందరికి వెళ్ళిపోండి. మీ మౌనం మీ పురోగతే వాళ్ళకి సమాధానం అవుతుంది. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై వీడియో. ఇప్పుడు వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్, నిజంగా చెప్తున్నాను. అండ్ ఇప్పుడు వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయినారో మీకు కానీ వీడియో నచ్చిందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. థ్యాంక్ యూ.